కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశల్ రెడ్డిని చిల్లర వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని, కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకొని పద్ధతిగా మాట్లాడాలని, హుజూరాబాద్ లో 42% బీసీల రిజర్వేషన్ కోసం రానున్న స్థానిక ఎన్నికల్లో రమేష్ గురించి మాట్లాడిన కేసును బీజేపీ టికెట్ నేనే ఇస్తా అన్నందుకు, కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడినందుకు తన పద్ధతులు మార్చుకోవాలని కౌంటర్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్రావు, హుజూరాబాద్ అసెంబ్లీ తాజా మాజీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, బీజేపీ సీనియర్ న్యాయమూర్తి బండి కళాధర్, మాజీ టౌన్ అధ్యక్షులు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ రంగపూర్ బింగి కరుణాకర్, జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి కంకనాల రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, అతని భార్య, అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి, ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధపు, ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్గా ఫీల్ అయినటువంటి నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబమే చనిపోతుంది, మరి ఓట్లు ఇది ఒక్కసారి వెళ్తాం, నేను ఒక్క నెత్తనే గెలుస్తున్నానని చెప్పి ఎవరికి వాళ్ళు వేసి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశిక్ని గెలిపిస్తే నిజంగా కూడా కౌశిక్ రెడ్డిని గెలిపలేదు. ఈ ప్రాంత ప్రజలు రాజేందర్ ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా భావించాల్సిన పరిస్థితి ప్రజలు ఉన్నది. మరి గెలిచిన తర్వాత అతను అనేక రకాల హామీలు ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలతోని నేను